హలో అండి, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు అయితే మా విహాసే తులాభారం మినీ బ్లాగ్ అనమాట. మేమైతే డొంకిని హనుమాన్ టెంపుల్లో తులాభారం చేస్తున్నాము. ఇది వచ్చేసి సండే రోజు మినీ బ్లాగ్. ఆ రోజు చాలా మంచి రోజు ఉండే. అయితే హనుమాన్ దీక్షలు చాలామంది వేసుకున్నారు. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఫుల్ ఆఫ్ క్రౌడ్. అంటే శ్రీరామనవమికి 11 రోజులు వచ్చేలాగా చాలామంది హనుమాన్ దీక్ష వేసుకుంటారంట. సో ఆ ప్రాసెస్లో చాలామంది ఇక్కడ క్రౌడ్ బ్యాచ్ వైజ్ అయితే దీక్షలో వేపిస్తున్నారు ఆ పంతులు గారు. అయితే ఇక్కడ మా పాప తులాభారం కదా, సో అక్కడ తులాభారానికి సెటప్ ఆల్రెడీ ఉంది. ఇంకా అక్కడ ఒక టవల్ వేసి దాన్ని కూర్చోబెట్టాను. అయితే ఇంకా అక్కడ ఉన్న తరాజ్కి అయితే నేను పూజ చేస్తున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అయితే పెట్టేసి ఇంకా అక్కడ క్లాత్ పరిచి దాన్ని కూర్చోబెట్టాను. అయితే మేము ఇక్కడ చక్కెర తులాభారం మొక్కాను. అసలు ఎందుకు మొక్కాను అనేది చెప్తాను. మా పాప పుట్టినప్పుడు 2.6 kgs ఉండే, కానీ పుట్టిన తర్వాత వెయిట్ లాస్ అవుతారు కదా, ఆ ప్రాసెస్లో 1/2 కిలో లాస్ అయింది. ఆ తర్వాత 2.15 గ్రాములు 150 గ్రాములు చాలా అలాగే 45 డేస్ ఉంటుంది స్టెబుల్గా. అస్సలు వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఇంకా నేను హనుమంతుడు నీవే దయా తండ్రి, నీవు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటావో నా బిడ్డ అంతే స్ట్రాంగ్గా కావాలి, హెల్తీ వెయిట్ గెయిన్ కావాలని చెప్పి మొక్కి తులాభారం చేస్తానైతే మొక్కాను అనమాట. ఇంకా అప్పటి మొక్కు ఇప్పటికి తీరుస్తున్నాను. ఎప్పుడైతే నా బేబీ వెయిట్ సాటిస్ఫైడ్ అవుతానో నేను అప్పుడే తులాభారం చేస్తాను అని మొక్కాను. ఇంకా అప్పుడైతే తులాభారం చేశాను. ఇదైతే ఇంకా తులాభారం అయ్యాక నాకు తెలియకుండా ఒక చిన్న విశేషం జరిగింది ఇక్కడ. మేము తెచ్చిన షుగర్ అంతా తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాము. కాకపోతే అలా పెట్టకూడదు, అంటే మనం కొంచెం తీసి పెట్టాలి. మేము ఎక్కువ తెచ్చాము కదా, ఎక్కువ అలాగే పెట్టేశాము. అందులో పెట్టిన తర్వాత తరాజులో తూకంలో పెట్టిన తర్వాత తూకంలో నుంచి తీయకూడదంట. అందులో పెట్టాము అంటే అది ఇంక దేవునికి ముట్టినట్టే అని చెప్పేసి అన్నారన్నట్టు. సో ఇంకా అది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మనం తులాభారంలో వేసిన తర్వాత తీయకూడదు కదా, అది ఇంకా అందరికీ పంచి పెట్టాలి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ, స్వాములకి కొంతమందికి అండ్ ముత్తైదువులకు కొంతమందికి, ఇంకా బయట ఉన్న వాళ్ళకి పంచేసామన్నమాట. వెళ్ళేటప్పుడే కవర్స్ తీసుకొని వెళ్ళాము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ప్యాకింగ్ చేసాము, రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దామని చెప్పేసి. అయితే ఈ తులాభారం చేసిన చక్కెరని ఇంటికి తీసుకెళ్ళకూడదు, అంటే మా ఇంటికి, అండ్ అది ఇంట్లో వాళ్ళు తినకూడదు అంటారు. ఇది మీకు తెలుసా?